నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఆర్థిక బిల్లు, వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఉదయం ఆర్థిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. రేపు పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్. 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్. నేడు హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన. ఉదయం 11:55 జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు, అధికారులు. ఉస్మానియా ఆసుపత్రి నూతన డిజైన్ విడుదల చేసిన ప్రభుత్వం. 26.3 ఎకరాల్లో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మాణం. రాష్ట్రంలో వేసవి విద్యుత్ అవసరాలపై ప్రభుత్వం దృష్టి. హిమాచల్ ప్రదేశ్లోని విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు, నిర్వహణపై ఆసక్తి కనబరుస్తూ భట్టి విక్రమార్క లేఖ. నేడు రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఓటమి భయంతోనే కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తున్నారన్న అమిత్ షా. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీని నంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దుతామని హామీ. రాష్ట్రంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపు 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. రాష్ట్రంలో ఉన్నత విద్యలో సీట్ల భర్తీలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్, 5% రిజర్వేషన్లు వర్తిస్తాయన్న ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ యోజనలో రిజిస్ట్రేషన్, ఈకేవైసీ పూర్తి చేయడానికి నేటితో ముగియనున్న గడువు. వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్న కేంద్ర ప్రభుత్వం. మహాకుంభమేళాలో భాగంగా మౌని అమావాస్య రోజున ప్రయాగ్రాజ్కు పోటెత్తిన భక్తులు. ఒక్కరోజే ప్రయాగ్రాజ్ నుంచి 364 రైళ్లను నడిపామన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో వాటిని అప్పగించాలని న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ ఆదేశాలు. మత్స్యకారులపై శ్రీలంక నేవీ కాల్పులపై తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ. తీవ్ర నిరసన తెలుపుతూ ఢిల్లీలోని శ్రీలంక రాయబారికి భారత సమన్లు జారీ. మాలి బంగారు గనిలో విరిగిపడిన కొండ చర్యలు. 10 మంది మృతి చెందగా పలువురు ఆచూకీ గల్లంతు. చరిత్ర సృష్టించనున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఇస్రో ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. ఆక్సియం మిషన్ 4 అనే ప్రైవేట్ స్పేస్ ప్రోగ్రాంకు పైలట్గా వ్యవహరించనున్న శుక్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మరోసారి సునీత విలియమ్స్ స్పేస్ వాక్. 8 నెలల తర్వాత రెండోసారి అంతరిక్ష కేంద్రం వెలుపలకు వచ్చిన సునీత విలియమ్స్. పూణే వేదికగా నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య 4వ టీ20 గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా. 4వ టీ20లోకి అందుబాటులోకి వచ్చిన రింకు సింగ్. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అత్యుత్తమ ర్యాంకును సాధించిన తిలక్ వర్మ 720 స్థానాలు ఎగబాకి 2వ స్థానం కైవసం. అండర్-19 వరల్డ్ కప్లో కీలక మ్యాచ్కు సిద్ధమైన మహిళల జట్టు నేడు ఇంగ్లాండ్తో తలపడనున్న టీమిండియా. థాయిలాండ్ మాస్టర్స్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లిన కిదాంబి శ్రీకాంత్ హాంకాంగ్ షట్లర్ జాసన్ గునవాన్పై 21-19, 21-15 తేడాతో గెలుపు.